ఎయిర్ ఇండియా విమానాలు ఎందుకు రద్దయ్యాయో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అసలు ముందు ఎందుకు రద్దయ్యాయనే దానికన్నా ముందర ఎన్ని రద్దయ్యాయో చూసుకుందామంటే, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కార్యాలయం చెప్పిన దాని ప్రకారం 66 బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినాయి. అంటే అహ్మదాబాద్లో ప్రమాదానికి దుర్ఘటనకు గురైన 787 డ్రీమ్ లైనర్ తరహా హెవీ బాడీ ఫ్లైట్స్ అన్నమాట ఇవి. వాటిని మొత్తం 66 ఫ్లైట్స్ని క్యాన్సిల్ చేశారు. ఏది ఎయిర్లైన్స్ క్యాన్సిల్ చేసింది, ఎయిర్ ఇండియాని క్యాన్సిల్ చేసింది జూన్ 12 నుంచి. అట్లీస్ట్ 13 ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ ఫ్లైట్స్ ఇంక్లూడింగ్ వన్ ఆన్ ది అహ్మదాబాద్ లండన్ రూట్ దట్ వాస్ రీస్టార్టెడ్ ఆఫ్టర్ ఎ ఫ్యాటల్ క్రాష్ ఆన్ జూన్ 12 వర్ గ్రౌండెడ్ డ్యూ టు టెక్నికల్ ఆర్ ఆపరేషనల్ ఇష్యూస్ ఆన్ ట్యూస్డే చెప్పింది డీజీసీఏ. మొత్తం 13 ఈ డ్రీమ్ లైనర్ మోడల్ విమానాలని ఆపేశారు. అండ్ జూన్ 12 ప్రమాదం జరిగిన తర్వాత మరుసటి రోజు టేక్ ఆఫ్ రెడీ అయిన దాన్ని కూడా ఆపేశారు. అంటే ఓవరాల్గా 66 బోయింగ్ అనమాట. బోయింగ్లో 787 మోడల్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ రెగ్యులేటరీ చెక్స్ తర్వాత అండ్ ద క్లోజర్ ఆఫ్ ఎయిర్ స్పేస్ ఆన్ సమ్ సెక్టర్స్ కంటిన్యూ టు డిస్రప్ట్ ద ఎయిర్లైన్ షెడ్యూల్స్. తప్పదు మరి, ఇన్ని క్యాన్సిల్ అయ్యాయంటే ఏ రకమైన ఇబ్బందులు ఉంటాయనేది. ఇంకా ఏం చెప్తారంటే ది టైప్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద క్రాష్, ఆ మోడల్స్ని ఉన్న ఫలంగా ఆపేశారు. డీజీసీఏ డైరెక్ట్ చేసింది ఎయిర్ ఇండియాకి, ఎయిర్లైన్స్ కూడా ఒప్పుకుంది. సిన్స్ జూన్ 12 అమంగ్ 83 క్యాన్సిలేషన్స్ ఇన్వాల్వింగ్ ద ఎయిర్లైన్స్ బ్రాడర్ వైడ్ బాడీ ఫ్లైట్. చూసాం కదా, అదే చాలా హెవీ బాడీ ఉంటుంది. దాన్ని మేనేజ్ చేసేప్పుడు సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని జాన్ బార్నెట్ అని ఒక ఆయన బోయింగ్లో 30 ఏళ్ల పాటు పనిచేసి క్వాలిటీ మేనేజర్గా రిటైర్ అయిన ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. వాళ్ళ ఎంప్లాయీస్, అందులో టెక్నీషియన్స్ విపరీతమైన ఒత్తిడిలో ఉండేవాళ్ళు. ఒక్కోసారి వివిధ డస్ట్బిన్స్లో జరిగే తుక్కును కూడా తీసుకొచ్చి వాడేవాళ్ళు. అంత ఒత్తిడితోటి చేసినప్పుడు వాటి క్వాలిటీ ఎలాగుంటుందనేది ఆయన క్వశ్చన్ చేసినందుకు గాను, లీగల్గా క్వశ్చన్ చేసినందుకు గాను ఆయన అనుమానాస్పద మృతి. లాస్ట్ ఇయర్ ఆయన అమెరికాలో అనుమానాస్పద మృతి చెందారు. అయితే పోలీసులు చెప్పేదంటే ఆయన సూసైడ్, సొంత పిస్టల్తో కాల్చుకొని చనిపోయాడని చెప్పేది. బట్ వాళ్ళ కుటుంబ సభ్యులు దాన్ని మళ్ళీ లా సూట్ వేశారు. అది నడుస్తుంది. జాన్ బార్నెట్ చెప్పిన దాని ప్రకారం బోయింగ్ 787 కానీ, బోయింగ్ 777 కానీ, బోయింగ్ 787 డ్రీమ్ ఆ తయారీలోనే లోపాలు ఉన్నాయని అది మొదటి నుంచి ముత్తుకుంటా వస్తున్న విషయం. సరే, ఆ విషయం పక్కన పెడితే జూన్ 12న ఎయిర్లైన్ ఆపరేటెడ్ 90 వైడ్ బాడీ ఫ్లైట్స్ ఇలాంటివి. అవుట్ ఆఫ్ విచ్ 50 వర్ 787. అంటే 787 డ్రీమ్ లైనర్ ఎయిర్ క్రాఫ్ట్స్ 50 ఉన్నాయంట. అవుట్ ఆఫ్ దీస్ 6 వర్ క్యాన్సిల్డ్ ఇంక్లూడింగ్ 5 డ్రీమ్ లైనర్స్. ఆ 50లో 5 డ్రీమ్ లైనర్స్, 6 క్యాన్సిల్ చేస్తే 5 డ్రీమ్ లైనర్స్. టు బి ష్యూర్ సచ్ క్యాన్సిలేషన్స్ ఆర్ నాట్ న్యూ టు ది ఎయిర్లైన్. మామూలే, ఎనీ ఎయిర్లైన్స్ అలా క్యాన్సిల్ చేస్తూనే ఉంటాయి. కానీ ఇంత భారీ మొత్తంలో క్యాన్సిల్ చేయడం అనేది ఇదే మొదలు. అకార్డింగ్ టు ఫిగర్స్ ప్రజెంటెడ్ ఇన్ పార్లమెంట్, ఎయిర్ ఇండియా యావరేజ్డ్ అరౌండ్ 4 క్యాన్సిలేషన్స్ పర్ డే డ్యూ టు టెక్నికల్ ఆర్ ఆపరేషనల్ రీజన్స్ ఇన్ 2024. పార్లమెంట్లో సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ చెప్పిన లెక్కల ప్రకారం ఏంటంటే, గడిచిన సంవత్సరం 2024లో ఎయిర్ ఇండియా రోజుకి 4 విమానాలు అయితే సాంకేతిక సమస్యలు లేకపోతే ఆపరేషనల్ రీజన్స్ వల్ల క్యాన్సిల్ చేసిందని. ఏది లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ వరకు ఉన్న డేటా ప్రకారం. ది రెగ్యులేటర్ హెల్డ్ ఏ హై లెవెల్ మీటింగ్ విత్ సీనియర్ officials of Air India and Air India Express on Tuesday and stated the airlines are currently operating over 1,000 flights daily across domestic and international sectors. ఇంత జరిగినా కూడా రోజుకి 1000 ఫ్లైట్స్ ఆపరేట్ చేస్తుంది ఎయిర్ ఇండియా. ఇంటర్నేషనల్ కావచ్చు, డొమెస్టిక్ కావచ్చు, దేశీయంగా గాను అంతర్జాతీయంగాను కూడా. ఏవియేషన్ రెగ్యులేటర్ అథారిటీ ఎయిర్లైన్స్ డైరెక్ట్ చేసింది ఎన్హాన్స్డ్ సేఫ్టీ చెక్స్ కండక్ట్ చేయమని ఆన్ ఇట్స్ ఫ్లీట్ డ్రీమ్ లైనర్స్ ఆఫ్టర్ థర్స్డేస్ క్రాష్, వైల్ teams of Indian, US and UK investigators as well as those from Boeing and the engine maker GE are in Ahmedabad to probe the reasons behind crash. ఎక్స్పర్ట్స్ వచ్చారు ఈ క్రాష్ జరగడానికి గల కారణాలు. యుఎస్ నుంచి వచ్చారు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యునైటెడ్ కింగ్డమ్ నుంచి వచ్చారు. అండ్ వీళ్ళు ఇన్వెస్టిగేటర్స్, మన ఇండియన్ ఇన్వెస్టిగేటర్స్ ఉన్నారు. అలాగే ఈ ఇంజన్ మేకర్ అయిన GE ఎయిర్ స్పేస్ వాళ్ళు, ఇంజన్ మేకర్ GE ఆ కంపెనీ ప్రతినిధులు వచ్చారు ఈ మొత్తం ఏం జరిగింది తెలుసుకుంటానికి. సరే, మొత్తంగా ఒకసారి అంటే అన్ని ఫ్లైట్స్ వివరాలు మనం ఇక్కడ చెప్పలేం, కానీ మొత్తంగా క్యాన్సిల్ అయినవి 66 ఫ్లైట్స్ జూన్ 12 నుంచి. అన్ని బోయింగ్ 787, బోయింగ్ అందులో ఎక్కువ అవే. అమంగ్ ద ఫ్లైట్స్ క్యాన్సిల్డ్ వాజ్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-159 ఫస్ట్ షెడ్యూల్ టు డిపార్ట్ అహ్మదాబాద్ ఎట్ 1:10 PM. ఎప్పుడు ఇది ట్యూస్డే నాడు.
ఏ డిలేడ్ డిపార్చర్ సెట్ ఫర్ 3 PM వాజ్ క్యాన్సిల్డ్ డ్యూ టు ది అన్అవైలబిలిటీ ఆఫ్ ది ఎయిర్క్రాఫ్ట్. స్పష్టంగా ఎయిర్క్రాఫ్ట్ అంటే లభ్యత లేదు, దొరకలేదు అని కాదు, లభ్యత లేదు. రీజన్స్ ఒకటే, సెక్యూరిటీ ఆర్ ఆపరేషన్ రీజన్స్, అంతకుమించి ఎయిర్లైన్స్ చెప్పలేదు. యాడింగ్ దట్ ది జెట్ దట్ వాస్ మెంట్ టు ఫ్లై ఆన్ ద రూట్ హ్యాడ్ అరైవ్డ్ లేట్ ఫ్రమ్ లండన్. రీజన్ ఏంటంటే లండన్ నుంచి వచ్చింది, బాగా ఆలస్యంగా వచ్చింది కాబట్టి అందువల్ల ఈరోజు ఆపరేట్ చేయలేమని. ఎయిర్ స్పేస్ రిస్ట్రిక్షన్స్ అండ్ అడిషనల్ ప్రికాషనరీ చెక్స్ హ్యాడ్ లెడ్ టు ఎ డిలే ఇన్ ది టర్న్ అరౌండ్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్, ఏ స్పోక్స్ పర్సన్ సెడ్. వచ్చిన తర్వాత మళ్ళీ రెగ్యులర్ చెక్స్ ఉంటాయి, అలాగే ఎయిర్ స్పేస్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఎందుకంటే టైం దొరకాలి, అలాగే రన్వే దొరకాలి, ఇన్ని కారణాలు ఉంటాయి. రన్వే దొరకడం అనేది ఆపరేషన్ రీజన్స్, చెక్స్ అనేవి టెక్నికల్ రీజన్స్. అవి కంపల్సరీ మ్యాండేటరీ చెక్స్ నీడ్ టు బి క్యారీడ్ అవుట్. ఈ AI-170 ఫ్రమ్ లండన్ గ్యాట్విక్ టు అమృత్సర్ ఆఫ్ 17 జూన్ స్టాండ్స్ క్యాన్సిల్, అది కూడా చెప్పారు. ఇవి మొత్తంగా అకార్డింగ్ టు DGCA ఇంకేం చెప్పిందంటే 24 ఆఫ్ ది కంపెనీస్ 33 డ్రీమ్ లైనర్స్ హ్యావ్ అండర్గాన్ దిస్ చెక్స్ యాజ్ ఆఫ్ ట్యూస్డే. మొత్తం 33 డ్రీమ్ లైనర్స్ ఉంటే అందులో 24 డ్రీమ్ లైనర్స్ని మంగళవారం నాటికి చెక్స్ కంప్లీట్ అయినాయి. An additional 2 aircraft are planned for completion today with 1 more scheduled for tomorrow. The remaining 6 aircraft include 2 aircraft which are presently AOG at Delhi. సరే, మొత్తానికి అన్నీ చెక్ చేస్తాము, చెక్ చేయకుండా పంపించేది లేదని DGCA డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ చెప్పుకుంటూ వస్తున్నారు. వీటన్నిటితో పాటు మొత్తం క్యాన్సిలేషన్స్ ఎక్కడెక్కడివి క్యాన్సిల్ అయినాయంటే ఢిల్లీ దుబాయ్, బెంగళూరు లండన్ హీత్రో, ఢిల్లీ వియన్నా, అలాగే ఢిల్లీ ఇండోర్ ఢిల్లీ, అవి అంతర్జాతీయ విమానాలు. ఇక దేశీయంగా ఢిల్లీ ఇండోర్ ఢిల్లీ, ఢిల్లీ త్రివేంద్రం ఢిల్లీ, ఢిల్లీ ముంబై ఢిల్లీ అండ్ ఢిల్లీ హైదరాబాద్ ఢిల్లీ వర్ క్యాన్సిల్ డ్యూ టు వెదర్ రీజన్స్, అది వాళ్ళు చెప్తుంది. సో అది సేఫ్టీ ఎక్స్పర్ట్ మోహన్ రంగనాథన్ చెప్పుకుంటూ వచ్చారు. సో ఓవరాల్గా జరిగింది ఈ విషయం. ఈ ఫ్లైట్స్ క్యాన్సిలేషన్ వెనక ఎయిర్లైన్స్కి ఒక రీజన్ ఉంటే DGCA ఒక రీజన్ చెప్తుంది అండ్ ఎక్స్పర్ట్స్ వేరే రీజన్ చెప్తున్నారు. ఏదైనా ఇవన్నీ సమప్ చేయాలి. US నుంచి UK నుంచి వచ్చిన ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారనేది. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా అస్టానిషింగ్, వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక రిపోర్ట్, ఒక కథనం, వార్తా కథనం ప్రచురించింది. WSJ వాల్ స్ట్రీట్ జర్నల్. దాన్ని ఉటంకిస్తూ హిందుస్థాన్ టైమ్స్ కూడా మరొక స్టోరీ క్యారీ అవుట్ చేసింది. ఏంటంటే 2 ఇంజన్లు ఫెయిల్ అయినప్పటికీ కూడా పైలట్స్ దాన్ని ఆ థ్రస్ట్ని అడ్రస్ చేయడానికి పైలట్స్ దగ్గర వేరే మెకానిజం ఉంటుంది, ర్యాట్ అని. ఆ మెకానిజం కూడా ఫెయిల్ అయింది. దాని వెనకాల కుట్రకోణం ఉండి ఉండొచ్చు అనే అనుమానాలని, సందేహాలను చాలా బలంగా రాయిటర్స్ కథనం వ్యక్తం చేసింది. దాంట్లో వాళ్ళు ఏం రాసుకుంటూ వచ్చారంటే డ్రీమ్ లైనర్ హ్యాడ్ ఇట్స్ ఎమర్జెన్సీ పవర్ జనరేటర్ ఆపరేటింగ్ వెన్ ఇట్ క్రాష్డ్ లాస్ట్ వీక్ ఇన్ ఇండియాస్ అహ్మదాబాద్, అకార్డింగ్ టు ది వాల్ స్ట్రీట్ జర్నల్ విచ్ హాస్ రిపోర్టెడ్ ఆన్ వెన్స్డే సైటింగ్ పీపుల్ ఫెమిలియర్ విత్ ద ప్రోబ్. ఈ దర్యాప్తుతోటి ఇటువంటి సంఘటనలు, దుర్ఘటనలు జరిగినప్పుడు ఆ దర్యాప్తులో అనుభవం ఉన్న నిపుణులు చెప్పిన మాటని ఉటంకిస్తూ వాళ్ళు ఏమన్నారంటే ఎమర్జెన్సీ పవర్ జనరేటర్ ఆపరేటింగ్ వెన్ ఇట్ క్రాష్డ్ లాస్ట్ వీక్ ఇన్ ఇండియాస్ అహ్మదాబాద్, అది ఆపరేట్ అయి ఉండాల్సింది అనే మాట ప్రస్తావిస్తూ బోయింగ్ సెడ్ ఇట్ విల్ డిఫర్ టు ఇండియాస్ ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో. మనకు ఒక యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఉంది, ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో, AAIB అని. వాళ్ళు ఈ విషయాన్ని లేవనెత్తినప్పుడు బోయింగ్ దాన్ని డినై చేసింది. బోయింగ్ ఇంజన్ మేకర్ GE ఏరోస్పేస్ వాళ్ళు ఏమంటారంటే అసలు రెస్పాండ్ కాల. దీనికి సంబంధించి భారతదేశ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, భారతదేశ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వాళ్ళకి మెయిల్ పెడితే రెస్పాండ్ కాల బోయింగ్ GE ఏరోస్పేస్. బోయింగ్ ఏమో మీరు లేవనెత్తిన అభ్యంతరాలని మేము అంగీకరించబోమని బోయింగ్ చెప్తోంది. ఇండియాస్ ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో AAIB. రాయిటర్స్ టారిఫ్ వాచ్ న్యూస్ లెటర్, దాంట్లో మనకి వచ్చిన వివరాలు ఏంటంటే ఇండియాస్ ఫెడరల్ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ డిడ్ నాట్ ఇమీడియట్లీ రెస్పాండ్ టు రాయిటర్స్ ఈమెయిల్ సీకింగ్ కామెంట్. సరే, మన మినిస్ట్రీ రాయిటర్స్ వాళ్ళు అడిగిన దానికి రెస్పాండ్ కాలేట. దర్యాప్తుకు సంబంధించి ఎంతో కొంత ఇన్పుట్స్ వస్తే కానీ రెస్పాండ్ కారు. సో రైటర్స్ ఏంటంటే ఒక పద్ధతి ప్రకారం వెళ్ళే వార్తా సంస్థ కాబట్టి అందరినీ అడిగింది ఈమెయిల్ రూపంలో. వాళ్ళని ఇండియాస్ ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళని అడిగింది, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అడిగింది, అలాగే బోయింగ్ వాళ్ళని అడిగింది, ఇంజన్ మేకర్ GE ఏరోస్పేస్ వాళ్ళని. సరే, WSJ రిపోర్ట్ గురించి ప్రస్తావన చేస్తూ ది సిస్టమ్ నోన్ యాజ్ ది ర్యామ్ ఎయిర్ ట్రిబ్యూన్ జనరేట్స్ ఎలక్ట్రిసిటీ అండ్ హైడ్రాలిక్ ప్రెషర్ టు ఎన్ష్యూర్ పైలట్స్ కెన్ కంట్రోల్ ద ప్లేన్ ఈవెన్ ఇఫ్ బోత్ ఇంజిన్స్ ఫెయిల్. ఈ ఫ్లైట్స్లో ర్యామ్ ఎయిర్ టర్బైన్ అని ఉంటుంది, ఆ ర్యాట్ అదొక సిస్టమ్ ఉంటుంది. ఒకవేళ 2 ఇంజన్లు ఫెయిల్ అయినప్పటికీ కూడా ఈ
ర్యామ్ ఎయిర్ టర్బైన్ ఏంటంటే అది ఎలక్ట్రిసిటీని హైడ్రాలిక్ ప్రెషర్ని జనరేట్ చేసి పైలట్స్కి సహకరిస్తుంది టు లిఫ్ట్ ద ప్లేన్, థ్రస్ట్ అందుకోవడానికి సహకరిస్తుంది అని. అది కూడా ఫెయిల్ అయిన విషయాన్ని ది ప్రిలిమినరీ ఫైండింగ్ రైజ్ క్వశ్చన్స్ అబౌట్ వెదర్ ద ప్లేన్స్ ఇంజిన్స్ ఫంక్షన్డ్ ప్రాపర్లీ డ్యూరింగ్ టేక్ ఆఫ్ అని అంటూనే ర్యాట్ పనిచేసిందా లేదా అనే ప్రశ్న కూడా సందేహాన్ని కూడా, అంటే 2 ఇంజన్లు ఫెయిల్ అయినప్పుడు, సాంకేతికంగా ఫెయిల్ అయినప్పుడు వెంబడే అందుకోవాల్సింది ర్యాట్ హైడ్రాలిక్ ప్రెషర్ని ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తే ఆ థ్రస్ట్ అందుకొని అప్పుడు పైలట్స్ ఒకవేళ టేక్ ఆఫ్ అవుతూ కూలిపోబోతున్న విమానాన్ని కూడా మళ్ళీ తిరిగి గాల్లో లేపగలరు. సో ర్యాట్ అనే సిస్టమ్ పనిచేయలేదనేది ఇక్కడ స్పష్టంగా చెబుతున్నారు. ఇది చాలా ఎస్టానిషింగ్ ఫ్యాక్ట్. మరి దీనికి సంబంధించి ఇండియాస్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏం మాట్లాడుతుంది అనేది చూడాలి. ర్యామ్ ఎయిర్ టర్బైన్ ఎందుకు పనిచేయలేకపోవడానికి గల కారణాలని మరి ఏటీసీ ఏమన్నా నోటీస్ చేసిందా? అలాగే మనం బ్లాక్ బాక్స్ గురించి మాట్లాడుకున్నాం. బ్లాక్ బాక్స్లో మరి కాక్పిట్ వాయిస్ రికార్డర్లో దీనికి సంబంధించిన ప్రస్తావన ఏమైనా పైలట్స్ చేశారా? సివిఆర్లో చేస్తే దాని ఆ అంశాలు ఏమన్నా ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఐబీ తోటి రాతోటి ఎన్ఐ తోటి, ఎందుకంటే వాళ్ళని ఎందుకు ఇన్వాల్వ్ చేసింది ప్రభుత్వం అంటే, ఒకవేళ కుట్రకోణం ఏమన్నా ఉంటే అది పరిశోధించడానికి వాళ్ళు ఆ సంస్థలు ఇన్వాల్వ్ అయినాయి, ఇంటెలిజెన్స్ బ్యూరో కానీ కానీ ఎన్ఐఏ కానీ. బట్ టెక్నికల్గా ఇది ఫైండ్ అవుట్ చేయాల్సింది మాత్రం సివిల్ ఏవియేషన్ అథారిటీ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ర్యామ్ ఎయిర్ టర్బైన్ ఎందుకు పనిచేయలేదు అనేది, ఇది చాలా కీలకమైన పాయింట్. ఇది వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రస్తావన చేసింది ఈ అంశాన్ని, ఇది ఫెయిల్యూర్ అంశాన్ని అని చెప్పేసి మరి హిందుస్థాన్ టైమ్స్ ఒక కథనాన్ని ప్రచురించింది. సో ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఈ విమానాలు ఎందుకు రద్దయ్యాయో తెలుసుకుంటానికి. ఇప్పుడు రద్దయిన అన్ని విమానాలకి ఈ ర్యాట్ సిస్టమ్ పనిచేస్తుందా లేదా కూడా మనం వెరిఫై చేసుకోవాలి. మనం అంటే అధికారులు, సాంకేతికంగా ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులు, నిపుణుల బృందాలు ఆల్రెడీ దే ఆర్ ఆన్ ద జాబ్. హోప్ అన్నీ కూడా అడ్రస్ అవుతాయని మనం భావిద్దాం.